52% మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది, ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా 52% అనేది నిర్ధారిస్తారు? ఒకవేళ వర్టికల్గా హారిజాంటల్గా 50% రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి. జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత 50% రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము, ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించారు. దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్కగట్టి వాళ్ళ ఇప్పుడున్న 27% కూడా రిజర్వేషన్లు 50% వరకు పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రిజర్వేషన్లు 50% దాటిపోయి 70-75% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని, ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి, మండల్ కమిషన్ అంశం ముందుకు వచ్చినప్పుడు కమండల్ తీసుకొచ్చిండ్రు. అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి 2 జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది. ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమండల్ అని. ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు, బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీరు రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు. అసలు ఉన్న కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా 50%కి పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. మీరు చూసిండ్రు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ, కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే రెఫరెండంకి ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది. వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది. మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం. గత 10 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన, భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మేము స్పష్టంగా
తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించండి. ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత, ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.